హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము కదిరిలో ఉన్నటువంటి కదిరి కొండకు వచ్చినాము. నా వెనుక కనిపిస్తుంది కదా మీకు కదిరి కొండ. ఇదే మెయిన్ మనకి కదిరి కొండకి పోవాల్సినటువంటి మెటికలు. ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి మనకి. కదిరి కొండకి పోయేదానికి మెట్ల మార్గం కదిరి నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూడండి, ఇక్కడ మనకి మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒక రామాలయం వస్తుంది, మంటపం. ఇంతనా? పైన ఉంది. సీతారాముల వారి సన్నిధి. మనకి ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నప్పుడే మనకి ఆంజనేయ స్వామి వారి సన్నిధి. మనకి ఊరికే తిరుక్కొని ఇంటికి ఒక డబ్బులు ఊరికే ఉండడు కదా. ఫ్రెండ్స్, ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని చూడవచ్చు మనము. కదిరి కొండ ఎక్కేటప్పుడు మనకి ప్రధానంగా ఈ కదిరి కొండను కాపాడుతున్నటువంటి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి వీరాంజనేయ స్వామి ఇక్కడ ఒక కొండలో వెలిసినాడు. చూడండి, ఇదంతా మంటపం. మనకి ఇక్కడ మనకి లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు. నీలే రాబోయేసామా. ఇక్కడ చూడు, ఇక్కడ మనకి తిరుమలాదేవి కృష్ణదేవరాయలు, చిన్నాదేవి తిరుమలాదేవి కృష్ణదేవరాయల విగ్రహం మీరు చూడొచ్చు. కొండ ఎక్కాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్. చూడండి, 56 మెట్లు ఉన్నాయి ఇక్కడ మనకి కదిరి కొండ. ఇప్పుడు మనము మెట్లు ఎక్కుతున్నాము. 56 స్టెప్స్ ఉన్నాయి మనకి. ఏమంత ఎక్కువ లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇదే మనకి ఇక్కడ స్వామివారి పాదములు పైన కదిరి నరసింహస్వామి పాదాలు ఉన్నాయి. కేవలం 20 అడుగుల దూరంలో కలవు. శ్రీవారి పాదములు దర్శించిన వారికి సకల పాపములు నశించి వైకుంఠ ప్రాప్తి కలుగునని పురాణాలు ఐతిహ్యం అని ఇక్కడ మనకి ఒక పెద్ద కొండ మీద రాసినారు. మనకి చూడొచ్చు మీరు. మనం ఇలాగ మెట్లు ఎక్కుని పోవాలా కదిరి కొండకి. మనకి స్టార్టింగ్లోనే రాముని దేవాలయము, అలాగే మంటపము, ఆంజనేయ స్వామి విగ్రహము, అలాగే నరసింహస్వామి గుడి, మెయిన్ నరసింహస్వామి గుడి కనిపిస్తుంది. అది దాటుకొని వస్తే మనకి 56 అడుగు మెట్లు ఎక్కితే మనకి శ్రీవారి పాదాలు చేరుతాము. కదిరి నరసింహస్వామి పాదాలు. ఇక్కడ మధ్యలో మనకి నాగలి కట్ట ఉంది.
దారి లేదు కదా ఇక్కడి నుంచి. కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత మనకి దారి ఈ రకంగా ఉంది. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ అన్ని చోట్ల బోర్డులు రాస్తున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద కొండరాయిల పైన కా అనగా విష్ణుపాదము, అద్రి అనగా పర్వతములు అని అర్థము. ఈ ప్రాంతంలో స్వామివారి పాదములు మోపినందున ఈ పట్టణమును కదిరి అని పిలువబడుచున్నది. తర్వాత మనకి దీని పక్కలోనే సప్తఋషుల గుహ అని కూడా ఉంది. ఇక్కడ మనం పోయి దర్శించుకుందాం. చూడండి, ఇదే ఆ సప్తఋషుల గుహ. సప్త ఋషుల గుహ ఇది అంటే ఇప్పుడు అప్పటి కాలంలో సప్త ఋషులు ఇక్కడ మనకి ధ్యానం చేసుకునేదానికి, అలాగే ఈ గుహ మనకి ఇక్కడ ఉంది. చూడండి, మొత్తం ఇదే ఆ గుహ. ఇక్కడ సొరంగ మార్గం కూడా ఉంది, మీరు చూడొచ్చు. ఈ సొరంగ మార్గం గుండా ఇక్కడ నుంచి మనకి కాశీకి దారి ఉందని చెప్తారు. మళ్ళీ మనకి మెయిన్ ప్రధాన నరసింహస్వామి గుడి ఉంది కదా, అక్కడికి దారి ఉంది. ఇక్కడ విగ్రహాలని పగలు కొట్టేసినారు ఎవరో కదా. 7 అడుగుల సర్పం కూడా ఉంది అంటారా ఇక్కడ. 7 అడుగుల సర్పము కాపులా ఉంది అని చెప్తారు, మనకి తెలియదా? అంటే ఇక్కడ నుంచి మెయిన్ ప్రధాన గుడి ఉంది కదా, మెయిన్ గుడి ఉందే, అక్కడికి దారి ఉందండి. ఇక్కడ నుంచి సరంగ మార్గము లేదు, అక్కడ ప్లేస్ లేదంటే దూరం అంటావా? ఇంకా అంతే ప్లేస్ లేదు, ప్లేస్ లేదు అక్కడ. అయ్యో బొబ్బులు కుట్టారు ఇంటి దగ్గరకు వచ్చే బొబ్బులు కుట్టారు ఎంతమ్మా. సప్త ఋషుల గుహ. బ్యాగ్ ఎత్తుకో. దీని నుంచి బయటకు వస్తున్నాం మనం. సప్త ఋషుల గుహ చూస్తారు కదా మనకి. ఇప్పుడు సప్త ఋషుల గుహ చూసుకొని మనము ఇంకొంచెం పైనకి పోదాం. ఇప్పుడు కాదు, ఇట్లుంది చూడు ఆరో మార్కు. నువ్వు ఉండి ఇక్కడే ఉండి వస్తా, నేను పోయేస్తా. నువ్వు ఇక్కడే ఉండి వస్తా. చూడు ఆరో మార్కు ఉంది కదా, ఇంకా చూస్తాం రా. చూడలేదు అని చెప్పనా. ఇంకా యారో మార్కు ఆయన పైన కొండ పైనకి ఎక్కి వచ్చేసినాము, కదిరి కొండ. ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి, సప్త ఋషుల గుహ అని ఉంది. అక్కడ సప్త ఋషుల గుహ ఉంది. లోపలికి పోయి మీకు చూపించినాను. అక్కడ ఒక సొరంగ మార్గం ఉంది. అక్కడ నుంచి మనకి కదిరికొండ నుంచి మెయిన్ ప్రధాన ఆలయం ఉంది కదిరి ఊరిలో. అక్కడి వరకు సొరంగ మార్గం ఉంది. ఇక్కడ లోపల సప్త ఋషులు తపస్సు చేస్తున్నటువంటి గుహ అది. దానికి మనకి ఆపోజిట్గానే ఇక్కడ మనకి స్వామివారి పాదాలు చూడవచ్చు. ఒక పెద్ద బండరాయి పైన మనకి చాలా పెద్దగా ఉంటుంది స్వామివారి పాదాలు. చూడండి, కదిరి నరసింహస్వామి పాదాలు ఫస్ట్ మోపినటువంటి ప్రదేశం ఈ కదిరికొండ. దీని తర్వాతనే మనకి అహోబిళంలో మోపినారు స్వామి. చూడండి, చాలా పెద్దగా ఉంది కదిరి స్వామివారి పాదాలు ఇక్కడ కదిరికొండ మీద. అందరూ వచ్చి తప్పకుండా చూడాలి ఇక్కడ మీరు. ప్రతి ఒక్కరూ మనకి చూడండి స్వామివారి పాదములు మీరు చూడొచ్చు. ఇక్కడ స్వామివారి పాదాలు చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ. దీనికి ఆపోజిట్లోనే మనకి సప్త ఋషుల గుహ. ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాము. అందరూ వచ్చి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్.